చెరపకురా చెడేవు అంటారు. తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద ఎన్జీటీలో కేసులు వేసి ఆపే ప్రయత్నం, ఈవెన్ కొంతమంది ఆంధ్ర ద్రోహులు కూడా ఆంధ్రాకి ప్రాజెక్టుల మీద ఎన్జీటీకి పోయి ఆపే ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ రాయలసీమకి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాల మీద. దానివల్ల పలు పథకాలు ఆగినటువంటి సందర్భం. అప్పుడు అక్కడ చంకలు గుద్దుకుంటే ఇప్పుడు ఆంధ్రాలో చంకలు గుద్దుకోవాలా అంటే ఇద్దరూ కలిసి నాశనం చేస్తుంది రైతు నోటికొచ్చేటటువంటి ఒక మొద్దని అన్న జ్ఞానం ఇరు ప్రాంతాల నాయకులకి ఉండాలి. కేవలం సరైనటువంటి ప్రణాళికలు లేనటువంటి వ్యవహారాలతో జరుగుతున్నాయి. తాజాగా కొడంగల్ నారాయణపేటకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఎన్జీటీ అనుమతి నిరాకరించింది. పర్యావరణ సహితంగా లేదు, పర్యావరణ రహితంగా ఉంది, పర్యావరణానికి ఆ ప్రాజెక్టు వల్ల నష్టం అన్నటువంటిది. ముందుగా అనుమతులు తీసుకోకుండా కడుతున్న ప్రాజెక్టులు అటు తెలంగాణ కడుతుంది, ఇటు ఆంధ్ర కడుతుంది. అన్ని అనుమతులు తీసుకునేటట్టయితే ఇంకో 15-20 ఏళ్ళు పడుతుంది. అందుకనే ముందు కట్టడం ప్రారంభించి ఆ పైన అనుమతులు తీసుకునే కాన్సెప్టులు రాజశేఖర రెడ్డి హయాం నుంచి ప్రారంభమైనవి. కేసీఆర్ అదే ఫాలో అయ్యారు, చంద్రబాబు అదే ఫాలో అయ్యారు, అట్లాగే జగన్ అట్లాగే ఫాలో అయ్యారు. కానీ జగన్ వచ్చినప్పటి నుంచి జగన్ని దెబ్బతీసేందుకోసం ప్రారంభించినటువంటి ఈ కాన్సెప్ట్ రివర్స్ అవుతున్నది. అందులో భాగం ఇదేం చెప్పాలా.